హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. నేను మీ మహేష్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మంచి డిటిసిపి ఫైనల్ అప్రోచ్ లేఅవుట్లో మంచి హాట్ కిక్ లాంటి ప్లాట్స్ తీసుకొచ్చాను సార్. 2 ప్లాట్లు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కనిపించే ప్లాట్సే. నువ్వు ఇది చూసినట్టయితే ఇది 400, ఇది 400, 2 కార్నర్ ప్లాట్స్ అనమాట. సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్. మనకు ఇప్పుడు ఏదైతే ఇక్కడ కనిపించే బ్లాక్ టాప్ రోడ్ కనిపిస్తుందో ఇలా, ఇది మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ అనమాట. జస్ట్ ఈ 100 ఫీట్ రోడ్కి సెకండ్ ప్లాట్ అనమాట. మనకు 100 ఫీట్ రోడ్ కానుకొని మనకు ప్లాట్ అనమాట. ఈ ప్లాట్ ఎక్కడో లేదు, మహేశ్వరంలో. మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి R1 జోన్ అనమాట. ఇది మీరు చూస్తున్నట్టయితే టౌన్ చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ టౌన్కి ఎదురుగా అనమాట మనకు ప్లాటు. ఈ హౌజెస్ ఉన్నాయి కదా, జస్ట్ హౌజెస్ ముందే మనకి లేఅవుట్ ఇక్కడ కనిపించేదే. ఇది సౌత్ ఈస్ట్ 2 ప్లాట్లు 400 స్క్వేర్ యార్డ్స్, 800 గజాలు మనకు సేల్కి వచ్చింది. డైరెక్ట్ రోడ్, మనకు రోడ్ యాక్సెస్ ఇక కనిపించేది అనమాట. డిటిసిపి ఫైనల్ అప్రోచ్ లేఅవుట్ అనమాట ఈ వెంచరు. ఇందులో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, బ్లాక్ టాప్ రోడ్ చూస్తున్నట్టయితే, మీరు వెంచర్ చూస్తున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు కనిపించేదే. ఇది వెంచరు చాలా మంచిగా ఉంటుందండి. వెంచరు వెల్ డెవలప్డ్ అనమాట. ఇది వెంచరు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి సెజ్. మనకు మహేశ్వరం మెయిన్ 100 ఫీట్ రోడ్కి, మహేశ్వరం టు మనసనపల్లి 100 ఫీట్ రోడ్కి 300 ఎకర్స్ ఎలక్ట్రానిక్ సెజ్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఆ సెజ్ అనమాట. ఇది కనిపించేది ఈ వాటర్ ట్యాంకు, ఈ షెడ్, ఇదంతా కనిపించేదంతా అది సెజ్. ఇది మహేశ్వరం టౌను. మనకు టౌన్ నుంచి మనము ఎగ్జాక్ట్లీ పులిమామిడి వెళ్ళే వచ్చే రోడ్లో మనకి ప్లాట్స్ ఉంటాయి అనమాట. ఇది 400 చూస్తున్నట్టయితే సౌత్ ఈస్ట్ కార్నర్. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ 400 స్క్వేర్ యార్డ్స్, మనకి 800 గజాలు సేల్కి వచ్చింది. ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసి ఈ ప్లాటు రెసిడెన్షియల్ జోన్ అనమాట, R1 జోను. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు చూస్తుంటే నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఈ లొకేషన్లో. ఇక్కడ చూసినట్టయితే ఇది అక్షిత లేఅవుట్. ఇదే లేఅవుట్కి అనుకొని కనిపించేది, ఈ బ్యాక్ సైడ్ కనిపించేదంతా ఇది అక్షిత లేఅవుట్ అనమాట. ఈ లేఅవుట్ మనకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఈ ప్లాట్స్ సేల్కున్న లేఅవుట్కి ఆనుకొని ఉంటాయి. ఇందులో మనకు 20,000, 18,000, 19,000 ఫర్ స్క్వేర్ యార్డ్ సేల్ చేస్తున్నారు వాళ్ళు. మనకు ఇది వచ్చేసి మనకి ఈ 2 ప్లాట్స్ వచ్చేసి మనకు జస్ట్ 8,500 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. మనం కూర్చుంటే నెగెస్టిబుల్ అవ్వచ్చు. 8,500 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. మనకు రీసెంట్ వెంచర్లో చూసుకున్నట్టయితే ఇది అక్షిత లేఅవుట్ కనిపించేది. ఎగ్జాక్ట్లీ మనకి ఈ వెంచర్ కానుకొని ఉంటుందన్నమాట. ఈ అక్షిత లేఅవుట్లో 20,000, 18,000 నడుస్తుంది. ఇందులో కావాలంటే చూడొచ్చు మీరు. అక్షిత ఇన్ఫ్రా ఈ ఆర్చ్ అక్కడ కనిపించేది. అక్కడ ఈ కనిపించే అన్ని నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఇందులో ఉన్నాయి అనమాట. ఈ ఏరియాలో చూడొచ్చు. ఇదంతా దీని చుట్టూ లేఅవుట్స్ అనమాట. ఇది ఒక లేఅవుట్, ఇది హౌజెస్ అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ హౌజెస్ ముందే మనకు ఈ వెంచర్ ఉంది. చూస్తున్నట్టయితే ఈ ఇళ్ళకి ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకు ప్లాట్స్ ఉన్నాయి. ఈ 2 ప్లాట్స్ మీరు చూస్తున్నట్టయితే చుట్టూ మీరు చూడొచ్చు. చుట్టూ వెంచర్సే అండి. అక్కడ హౌజెస్ ఉంది సార్, అది అక్కడ వెంచరు. అక్కడ కనిపించేది అదంతా, అది కూడా ఒక వెంచరు. అక్కడ ఒక వెంచరు. ఇది అక్షిత. అక్కడ పేరం ఆదిత్య, పేరం, ఇట్లా నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇది మహేశ్వరం టౌను. ఎగ్జాక్ట్లీ ఇది సెజ్ 300 ఎకర్స్ ఎలక్ట్రానిక్ సిటీ సెజ్. మనకు ఎగ్జాక్ట్లీ ఆ సెజ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ లెఫ్ట్ తీసుకుంటే మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 15కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి. చూస్తున్నట్టయితే ఇవి మనసనపల్లి టు మహేశ్వరం మెయిన్ రోడ్లో ఉన్న బిల్డింగ్స్, ఇవి అపార్ట్మెంట్స్. అండ్ మనకు చిన్నజీర స్వామిది చూసుకున్నట్టయితే చిన్నజీర స్వామి స్టాచ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మీకు అక్కడ ఈ కనిపించే దాంట్లో ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అదంతా 300 ఎకర్స్ సెజ్ వెనకాల మనకి ప్లాట్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ మహేశ్వరం టౌన్కి చాలా దగ్గరలో. ఇక్కడ మనకు ఈ ఏరియా మొత్తం టోటల్ R1 జోన్ అనమాట. ఇక్కడ ఎలాంటి త్రిబులాన్సివో, ఎలాంటి జోన్ ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివి లేవన్నమాట. ఈ టోటల్ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి మీరు ఇక్కడ ఈ 400, 800 స్క్వేర్ యార్డ్స్లో మీరు ఎన్ని ఫ్లోర్లు వేసినా మనకు పర్మిషన్ ఉంది. అంటే హైరేజ్ జోన్ అనమాట ఇది. ఇందులో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం పక్క లేఅవుట్లలో ఈ ఏరియాలో చూసుకుంటే పక్క లేఅవుట్లలో చాలా రేట్స్ ఉన్నాయన్నమాట. 20+ ప్రైజెస్ ఉన్నాయి. కాబట్టి మనకు ఇది రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే
మనకు ఫ్యూచర్లో జస్ట్ 2-3 ఇయర్స్లో ఇది మనకు డబల్ త్రిబుల్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం 100% చాలా బెటర్ అంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే మనకు ఈ ప్రైస్లో చాలా మటుకు ఈ మైసూరం ఏరియాలో అవుటర్ నుంచి 5-10 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయ్యే లొకేషన్ కాబట్టి మనకు ఇలాంటి ప్రైస్లో అసలు దొరకడం అంటే చాలా కష్టం. మీరు ఒక్కవేళ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైస్ వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. మీరు చూస్తున్నట్టయితే ప్రతి వెంచర్ ఇక్కడలో అన్ని ఇది ఒకటే మనకు ఓల్డ్ వెంచర్ రీసేల్ ప్లాట్. మీరు ఈ లొకేషన్లో చూస్తున్న ఇవన్నీ కూడా పాత లేఅవుట్లు, కొత్త లేఅవుట్లు అనమాట. అందులో ఆల్రెడీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది సార్ మనకి ఇదే ప్లాట్. ఇప్పుడు చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు కార్నర్ ప్లాట్ అనమాట. చూడొచ్చు. ఇది 400 స్క్వేర్ యార్డ్స్, 60x60 ఉంటుందండి. మనకు స్క్వేర్ ఎటు చూసినా స్క్వేర్ ఉంటుంది. బిట్టు 4 మూలలు ఉంటుంది బిట్టు. మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ స్టోన్ నుంచి కనిపిస్తున్న స్టోన్ నుంచి ఇక్కడ ఈ స్టోన్ నుంచి అలా అక్కడి వరకు మొత్తం టోటల్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్. ఇది మొత్తం ఈస్ట్. మనకి ఈస్ట్ 60 అండ్ సౌత్ 60 ఉంటుంది. ఇది స్క్వేర్ బిట్ అనమాట. ఎటు కూడా కొంచెం 1% కూడా క్రాస్ లేకుండా ఉంటుంది మన ప్లాట్. ఈ ప్లాట్ మనకు 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ ప్లాట్ అండి. ఒక్కసారి మీరు చూడొచ్చు. రోడ్ కూడా చూపిస్తాను. ఇది ఈ వాల్, ఇది వెంచర్ వాల్ అనమాట. వెంచర్ తర్వాత నీకు ఈ వాల్ తర్వాత రోడ్డే అనమాట. ఇది కనిపించేది బ్లాక్ టాప్ రోడ్ కనిపించినది. ఇది 100 ఫీట్ ఆల్రెడీ వదిలేసుకొని ఇక్కడ చూసినట్టయితే ఆ బ్లాక్ టాప్ నుంచి మనకి వాల్ వరకు 100 ఫీట్ రోడ్ వస్తుంది. మనకు ఇది సెకండ్ ప్లాట్ అనమాట. మీరు చూస్తున్నట్టయితే చూడవచ్చు. అది ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో అది 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ 100 ఫీట్ ఏదైతే మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ ఉందో ఆ 100 ఫీట్ రోడ్కి మనకు సెకండ్ ప్లాట్ అవుతుంది అనమాట. సెమీ కమర్షియల్ కిందకి వస్తుంది మన ప్లాట్. ప్లస్ అందులో మనకు కార్నర్ ఇంకా బాగుంటుంది అనమాట. కార్నర్ ప్లాట్ 400 స్క్వేర్ యార్డ్స్. చాలా బాగుంది సార్. ఈస్ట్ ఫేసింగ్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడవచ్చు. ఎగ్జాక్ట్లీ ఈస్ట్ అనమాట. ఇది ఈస్ట్ అండ్ సౌత్. మనకు హౌసెస్ ముందే ఉంది చూడొచ్చు. ఇది ఒక 400 మనకు. ఇది ఇక్కడ చూసినట్టయితే మనకు పైప్ లైన్ చూడొచ్చు. మనకు వాటర్ పైప్ లైన్ ఆల్రెడీ ఇక్కడ సీల్ చేసి పెట్టారు. మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే డైరెక్ట్ అది ఓపెన్ చేసుకోవచ్చు. వాటర్ ఎలక్ట్రిసిటీ లైన్ కూడా ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చూడొచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ పోల్, బ్లాక్ టాప్ రోడ్ కూడా చూడొచ్చు మీరు. డివైడర్తో కూడి ఉన్న బ్లాక్ టాప్ రోడ్డు. అండ్ మనకు ఇదొక ప్లాట్. ఇది 400 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇక్కడనే పక్కనే మనకు పార్క్. ఇది చూసినట్టయితే ఇదంతా పార్క్ ఏరియా. ఇది ఏదైతే ఉందో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మన ప్లాట్ పక్కనే పార్క్కి ఎదురుగా మన ప్లాట్ వస్తుంది. ఇదంతా పార్క్. ఇందులో ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు. ఫుట్బాల్, వాలీబాల్, ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి పెట్టారనమాట. ఇదంతా ఇదొక 400, అదొక 400, ఇదొక 400. మొత్తం మనకు ఇది 800 అనమాట. ఇక్కడ ఇది కూడా సేమ్ 60x60 సౌత్ ఈస్ట్ కార్నర్. ఎగ్జాక్ట్లీ ఇది చూస్తున్నట్టయితే ఈ హౌసెస్ ముందే చూడండి. ఈ హౌసెస్ ముందే మనకి ప్లాట్ ఉంది. చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది చూడొచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ బ్లాక్ టాప్ రోడ్. చాలా బాగుంది సార్. ఇది ప్లాట్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా బాగుంది. స్క్వేర్ బిట్ 60x60. మనకు అవుటర్ నుంచి జస్ట్ 10 మినిట్స్లో ఇక్కడికి రీచ్ కావచ్చు. మనము ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి అయినా ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి అయినా మనం ఇక్కడికి ఈజీగా చేరుకోవచ్చు 10 మినిట్స్లో. మనకు ఎయిర్పోర్ట్ నుంచి 15 నిమిషాల్లో ఇక్కడ చేరుకోవచ్చు సార్. మనము శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనము 15 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇదంతా 33 ఫీట్ రోడ్ అనమాట. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, అది 100 ఫీట్ రోడ్డు కనిపించేది. 100 ఫీట్ రోడ్. ఇది
ఆ 100 ఫీట్ రోడ్ నుంచి ఇలా వచ్చి డైరెక్ట్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకు ప్లాట్ వస్తుంది. అక్కడ సెకండ్ ప్లాట్, రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అవుతుంది అన్నమాట మనకి. ఇది కరెక్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ హౌసెస్ చూడండి, ఇదంతా హౌసెస్. ఎగ్జాక్ట్లీ హౌసెస్కి ఎదురుగానే మన ప్లాట్ అనమాట. ఇది 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్ నుంచి ఎంట్రీ కాగానే జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకు రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ ప్లాట్ వస్తుంది. ఇదంతా 40 ఫీట్ రోడ్. మనకు టోటల్ వచ్చేసి 800 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ ఉంది. ఇంకొక 240 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకు అదే 40 ఫీట్ రోడ్లో కూడా ఉంది. ఇది పార్క్, మీరు చూడొచ్చు. వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఇందులో. ఈ వాటర్ ట్యాంక్ కనెక్షన్ నుంచి మనకు వాటర్ పైప్ కనెక్షన్ ఉంది. ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు వాటర్ పైప్ లైన్ కూడా రెడీగా ఉంది. కన్స్ట్రక్షన్ చేసుకుంటారు ఇందులో. ఇది సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ 2 ప్లాట్స్ 800 స్క్వేర్ యార్డ్స్ ఉంది. మీకు సింగిల్గా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఈ ప్లాట్లు 400 సపరేట్ కూడా దేనికి దానికి సపరేట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ కూడా అంతే సపరేట్ అనమాట, అన్ని సపరేటే. డిటిసిపి ఫైనల్ అప్రోడ్ లేఅవుట్ అండి ఇది మనకు. ఇది వచ్చేసి డిటిసిపి ఫైనల్ అప్రోడ్ లేఅవుట్. మనకు గచ్చిబౌలి నుంచి 30 మినిట్స్లో ఈ ప్లాట్కి రీచ్ కావచ్చు. మనకు ఇక్కడ హెచ్ఎండిఏతో కంపేర్ చేసుకుంటే ఈ ప్లాట్స్ నాకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సార్ ఇవి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లాట్స్ పక్కా వెంచర్లో, ఇప్పుడున్న వెంచర్లలో కంపేర్ చేసుకుంటే మనకు సగంలో సగం రేట్లో మనకు వస్తుంది. ఎందుకంటే ఇది ఓల్డ్ వెంచరు, అప్పుడు తక్కువ రేట్లో తీసుకున్నారు కాబట్టి మనకు రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ప్రజెంట్ వెంచర్లో ల్యాండ్ రేట్స్ ఎక్కువ కాబట్టి అవి ప్రజెంట్ రేట్లు ఎక్కువనే అనమాట. మనకు బెనిఫిట్ ఏంటంటే సేమ్ డెవలప్మెంట్, సేమ్ రోడ్స్ అంతా మనకు సేమ్ లొకేషన్, సేమ్ డెవలప్మెంట్స్ ఉంటుంది కాబట్టి రీసేల్ ప్లాట్ తీసుకోవడము చాలా బెటర్ అని చెప్తాను సార్ నేను. ఎందుకంటే రీసేల్ ప్లాట్కి మనకు రీజనబుల్ ప్రైస్లో పడుతుంది. అదే న్యూ వెంచర్లో కొత్త ప్లాట్ అంటే మనకు ప్రైస్ పెరుగుతుంది, ప్లస్ అమ్ముకోవడానికి కూడా టైం పడుతుంది. ఈ ప్లాట్ అయితే మీరు ఈ ప్లాట్ ఇప్పుడు తీసుకుంటే ఇమ్మీడియట్లీ కూడా మీరు తీసుకున్న జస్ట్ 1 మంత్ ఆగి మళ్ళీ రీసేల్ పెట్టినా మీకు మళ్ళీ 500,000 రూపీస్ ఎక్కువ వస్తుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. చిల్డ్రన్స్ కోసం మీరు ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ గచ్చిబౌలి 100% ఈ మహేశ్వరం నెక్స్ట్ గచ్చిబౌలి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా అంటే చాలా బెటర్ సార్. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు కూడా. రేపొద్దున ఇక్కడ ఈ రేట్లో తీసుకోలేకపోయామని మనం ఆలోచించాల్సి వస్తుంది. ఈ అవుటర్ నుంచి త్రిబుల్-ఆర్కి ఇప్పుడు త్రిబుల్-ఆర్ పడింది అనుకో, త్రిబుల్-ఆర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఈ ప్రైస్లో దొరకడం చాలా కష్టం అవుతుంది తర్వాత. ఇది రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి 400 and 400 2 ప్లాట్స్ సౌత్ ఈస్ట్ కార్నరు 33 ఫీట్ రోడ్ చూసినట్టయితే ఇది 33 ఫీట్ రోడ్, ఇది 33 ఫీట్ రోడ్, 2 కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి. 100 ఫీట్ రోడ్కి సెకండ్ ప్లాట్ అనమాట. మనకు 100 ఫీట్ రోడ్ ఆనుకొని ఉన్న సెకండ్ వెంచర్లో 2వ ప్లాటు, 100 ఫీట్ 100 పిల్ల రోడ్కి 2వ ప్లాటు, కార్నర్ ప్లాటు. అది మళ్ళీ హౌసెస్కి ఎదురుగానే జస్ట్ హౌసెస్ దగ్గర ఉంది. మీరు ఈ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి నా అంచనా సార్. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇందులో మేము చాలా ప్లాట్స్ ఆల్రెడీ సేల్ చేసాము కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ ఈ ప్లాట్స్ ఇమీడియట్లీ మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే కాంటాక్ట్ కోడ్ సార్. నా పేరు మహేష్, మహేశ్వరం రియల్ ఎస్టేట్. ఇంట్రెస్టెడ్ అంటే కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ.